హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్లీ అందరికీ శివరాత్రి విషెస్. హోప్ మీరు అందరు పూజ బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను. సో నేను ఇప్పుడు ఇండియాలో ఉన్నాను, యాక్చువల్లీ మా పేరెంట్స్ హౌస్లో. సో మా మమ్మీ పూజ రూమ్ చాలా బాగా డెకరేట్ చేస్తుంది, బాగుంటుంది, అందరికీ చాలా ఇష్టం, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ. సో మీతో కూడా షేర్ చేసుకుందాము అని చెప్పి వాళ్ళు ఈ వీడియో చేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి నేను పూజ రూమ్ మొత్తం దగ్గర నుంచి చూపిస్తాను కొంచెం డీటెయిల్డ్గా. సో ఇది జస్ట్ బేసిక్గా మీరు ఎవరన్నా ఇట్లా పూజ రూమ్ సెటప్ చేసుకోవాలి అంటే మీకు కూడా ఐడియా ఉంటుంది కదా. సో ఇఫ్ యు ఆర్ రీసెంట్లీ రెనోవేటింగ్ ఆర్ కొత్తగా ఏమన్నా కన్స్ట్రక్షన్ చేయించుకుంటున్నా, సో మీకు కూడా ఒక ఐడియా ఉంటుందని చెప్పి ఇలా చూపిస్తున్నాను. సో మా మమ్మీ చాలా అంటే ప్లాన్డ్గా చేసుకుంది ఇది హౌస్ కన్స్ట్రక్షన్ అప్పుడే, ఇంటీరియర్ చేయించుకునేటప్పుడు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అది వచ్చి పూజ రూమ్ డోర్, మెయిన్ డోర్. ఇది వచ్చి ఓం అండ్ స్వస్తిక్ తోటి పైన నామాలతోటి చాలా బాగుంది, అండ్ ఫ్లవర్స్ ఇలా వేసి, అండ్ పూజ రూమ్కి అటు సైడ్ ఇటు సైడ్ ఒక ఎలిఫెంట్స్ పెట్టి అక్కడ గజమాల వేసేలాగా పెట్టింది మా మమ్మీ. సో కింద వచ్చి మనకి బెల్స్ ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఒకసారి దగ్గరికి వెళ్ళి దగ్గర నుంచి చూద్దాము లోపల ఎలా ఉంది అని. అండ్ అక్కడ చూస్తే కూడా డోర్ డిజైన్ మీద అరటి చెట్లు కూడా ఉన్నాయి, చాలా బాగుంది అది కూడా. అండ్ కొంచెం మనకి లోపల ఉన్నవి కనిపినట్టు అలాగా ఉందన్నమాట. సో ఓపెన్ చేసి చూపిస్తాను క్లోజ్ నుంచి. ఫస్ట్ మనకి ఇక్కడ కింద నుంచి స్టార్ట్ చేస్తే ముగ్గు దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. పూజ రూమ్లో ఈ ముగ్గు ఇట్లా వేశారు, అండ్ ఓవరాల్ లుక్ వచ్చి మనకి ఇలా ఉంటుంది అన్నమాట, స్టెప్ బై స్టెప్. ఇక్కడ వచ్చి పెద్ద వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది. సో ఇది యాక్చువల్లీ నేను లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో మనకి లెఫ్ట్ సైడ్ ఫొటోస్ అన్నీ ఇలా ఉన్నాయి, దేవుడి ఫొటోస్. స్టెప్ బై స్టెప్ అంటే ఇట్లాగా గ్లాస్ స్టాండ్ లాగా వచ్చి దానిపైన ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తే మీరు ఇట్లా గ్లాస్ లాగా వచ్చింది ఎవ్రీ స్టెప్కి. అండ్ పైన మనం ఫ్లవర్స్ పెట్టుకోవడానికి కొంచెం గ్యాప్ వదిలేరు. అండ్ ఇక్కడ కూడా కొంచెం ఫ్లవర్స్ పెట్టుకోవడానికి ఇట్లాగా ప్లేస్ ఉంది గ్లాస్ దాని మీద. సో ఇదన్నమాట. అండ్ ఇక్కడ 2 దీపం కుందులు ఉన్నాయి, అవి యాక్చువల్లీ వెలిగించారు మార్నింగ్, కొండెక్కాయి అవి. అండ్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో చాలా పెద్దగా ఉంది. అండ్ ఇటు వచ్చి ఇక్కడ చూస్తే మనకి రైట్ సైడ్కి వచ్చేసరికి ఇట్లా పైన వెంకటేశ్వర స్వామితో స్టార్ట్ అయ్యి కింద ఇలా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి సెంటర్లో చూస్తే ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు అండ్ అటు ఇటు 2 ఎలిఫెంట్స్ వచ్చున్నాయి. అండ్ అక్కడ అమ్మవారిని అలాగా చిన్న మన జర్మన్ సిల్వర్ ప్లేట్స్ ఉంటాయి కదా దానిపైన కూర్చోబెట్టారు. అండ్ ఇక్కడ వచ్చి ఇది ఒక దీపం ఉంది, కైండ్ ఆఫ్ లైక్ క్యాండిల్ హోల్డర్, దీపం కన్నా కానీ ఇట్లా ఉంది అమ్మవార్లు అండ్ వినాయకుడితోటి. అండ్ ఇవి వచ్చి పెద్దవి దీపం కుందులు. అండ్ ఇట్లాగా
ఒక స్లైడింగ్ డోర్ లాగా ఇచ్చారనమాట మనకి ప్రసాదాలు అవన్నీ పెట్టుకోవడానికి. అండ్ కింద మనకి స్టోరేజ్ యూనిట్ ఉంది. ఈ పూజ స్టఫ్ అన్నీ స్టోరేజ్ అక్కడ పెట్టుకోవచ్చు బోత్ సైడ్స్. అండ్ ఇక్కడ ఒక చిన్న స్టూల్ ఉంది కూర్చొని పూజ చేసుకోవడానికి. అండ్ ఇవి దీపం కుందులు కూడా వచ్చి ఏంటంటే ఇట్లాగా ఎలిఫెంట్స్ మీద పెట్టింది మా మమ్మీ. ఎలిఫెంట్ స్టూల్స్ తీసుకున్నారు. అండ్ వాటిపైన సిల్వర్ కుందులు అలా పెట్టుకున్నారు. మనకు ఫస్ట్ లైన్లో చూస్తే ఎలా ఉందంటే బోత్ సైడ్స్ వచ్చి జర్మన్ సిల్వర్ స్టూల్స్ వేసి ఒక సైడ్ వినాయకుడి బొమ్మ అండ్ ఒక సైడ్ సరస్వతీదేవి బొమ్మ. అండ్ ఇక్కడ మధ్యలో వచ్చి మనకి లక్ష్మీదేవి, అటు ఇటు 2 ఎలిఫెంట్స్ తోటి వచ్చాయి. ఆల్రెడీ పూజ అంతా అయిపోయింది. సో ఇక్కడ చూస్తే మనకి లోపల స్విచ్ బోర్డ్ ఉంది. అండ్ ఇది వచ్చి మనకి వెంకటేశ్వర స్వామి నామాలు చాంట్ చేస్తూ ఉంది. ఇది చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది కదా, అలాగా అది ఆన్ చేస్తే సో రోజు మార్నింగ్ పూజ చేసేటప్పుడు అది ఆన్ చేస్తారు. హోప్ మీ అందరికీ ఈ పూజ రూమ్ డెకరేషన్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. నాకైతే చాలా నచ్చింది ఇది. ఇక్కడ మధ్యలో ఓంది ఉంది కదా, ఐ థింక్ ఇది కూడా లైట్స్ వస్తాయి అనుకుంటాం. సో మనకి ఇక్కడ ఎక్స్ట్రా స్విచ్చెస్ ఏంటి అంటే అట్లా ప్రతి దేవుడి ఫోటో దగ్గర అట్లా లైట్స్ వెలుగుతున్నాయి. యాక్చువల్లీ ఒక స్ట్రింగ్ లైట్ ఇచ్చినట్టున్నారు బ్యాక్ ఎండ్లో. యాక్చువల్లీ ఇన్ని డీటెయిల్స్ అన్నీ నేను చెప్పలేకపోతున్నాను, ఇందులో చాలా డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి. సో ఎనఫ్ లైటింగ్ ఉంది. ఇవి పెద్ద లైట్కి ఒకటి ఉంది అండ్ పక్కన చిన్న లైట్స్ ఉన్నాయి. సో చిన్న లైట్స్వి. అండ్ ఇది వచ్చి ఇక్కడ ఇంకొక స్విచ్ ఉంది థర్డ్ది. ఈ లైటింగ్ ఏంటంటే మనకి దేవుడి ఫొటోస్ దగ్గర లైట్స్ ఆన్ అయ్యి ఆఫ్ అయ్యేలాగా. యాక్చువల్లీ ఈ ఓం వెనక కూడా లైట్ ఉండాలనుకుంటా, ఐఎమ్ నాట్ ష్యూర్. మరి అది ఎందుకు ఆన్ అవ్వట్లేదు. సో యా, ఇవాళ పూజ కాబట్టి ఫ్లవర్స్ ఒకటి పెట్టారు, బట్ మిగతా డెకరేషన్ అంతా ఎప్పుడు ఇలాగే ఉంటుంది. పూజ రూమ్ చాలా నిండుగా అనిపిస్తుంది. ఇటు సైడ్ ఇక్కడ పైన గజమాలు వచ్చి మనకి, అండ్ అటు సైడ్స్ కూడా చూస్తే బోత్ సైడ్స్ గజమాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ ఎలా ఉన్నాయంటే మనకి కనకాంబరాలతో చేసిన గజమాల లాగా ఉన్నాయి. యప్, దిస్ ఈజ్ ద ఓవరాల్ లుక్. హోప్ మీ అందరికీ పూజ రూమ్ డెకరేషన్ అండ్ ఎట్లా ఆర్గనైజ్ చేసుకున్నారు అండ్ ఎలా ఉంది ఓవరాల్ లుక్ అదంతా నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. Bye for now. See you guys in my next video.